పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బండి సంజయ్ సహా తెలంగాణ బీజేపీ ఎంపీలపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ బీజేపీ ఎంపీల గెలుపుపై అనుమానాలున్నాయని వెల్లడించారు. నిజామాబాద్లో దొంగ ఓట్లు ఉన్నాయని తాను నిరూపిస్తానని తెలిపారాయన. మహారాష్ట్ర ప్రజలకు నిజామాబాద్లో ఓటు హక్కు ఉందన్నారాయన. ఓట్లు చోరీ చేసే అవసరం కేవలం బీజేపీకే ఉందంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. 8 మంది ఎంపీలతో పాటుగా బండి సంజయ్ దొంగ ఓట్లతోని గెలిచారని చెప్పేసి సంచలనమైన కామెంట్స్ చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆయన మనతో పాటున్నారు. అసలు ఎందుకు ఈ కామెంట్ చేయాల్సి వచ్చింది, ఆయన కూడా రాహుల్ గాంధీ లాగా నిరూపించబోతున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు కూడా రాహుల్ గాంధీ లాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆధారాలతో నిరూపిస్తారా? అవకాశం వచ్చినప్పుడు అవసరం డెఫినెట్గా చేస్తాము. నేను నిన్న చేసిన ఆరోపణ కట్టుబడి ఉన్నాను. మాకు బలమైన అనుమానాలు ఉన్నాయి. మహారాష్ట్రలో ఓటు జరిగినటువంటి సరళి తీరుని మేము పర్యవేక్షిస్తాము. మాకు డిజిటల్ రూపంలో ఆ ప్రక్రియ లిస్ట్ అంతా ఇవ్వమంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు నిరాకరించింది? మాన్యువల్గా ఇస్తే కొన్ని నెలలు పట్టింది అది ఛేదించడానికి. రాహుల్ గాంధీ గారు రుజువులతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. ఒకే సింగిల్ బెడ్రూమ్ ఉన్న ఇంట్లో 40-45 ఓట్లు నమోదు అయ్యాయి అంటే ఏ రకంగా అది పాసిబుల్ అవుతుంది? ఒక పౌరుడికి ఈ దేశంలో ఒకే బూత్లో ఓటు హక్కు ఉండాలి. నాకైనా నీకైనా అదే పద్ధతి. ఇలా ఒకే పౌరుడికి బీజేపీ సానుపాదులైన పౌరులకి మహారాష్ట్రలో ఓటు ఉంది, గుజరాత్లో ఓటు ఉంది, కర్ణాటకలో ఓటు ఉంది. అంటే ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ ఓటేస్తున్నాడు. ఈ రకంగా వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. నేనేమంటానంటే మహారాష్ట్రలో దొంగలించినటువంటి బీజేపీ ఇక్కడ చేసి ఎందుకు ఉండకపోయిండొచ్చు? ఈ 8 మంది గెలిచిన ఆనాడున్న పరిస్థితుల్లో 8 మంది గెలుస్తారని ఎవరు కూడా ఊహించలే. కాంగ్రెస్ వాళ్ళు కూడా గెలిచారు కదా, మరి అప్పుడు మాకు ఓటు దొంగలించాల్సిన అవసరం లేదు. ఈ అవసరం ఎవరికి? అధికారమే పరమావధి అనుకునే వాళ్ళకు ఉంది. మాకు అది లేదు కదా. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవినే త్యాగం చేశారు. అధికారం పరమావధి కాదు, ప్రజల శ్రేయస్సు పరమావధి. అధికారమే పరమావధి, మేము అధికారం లేకుండా బతకలేమనుకున్నటువంటి మోడీ, అమిత్ షాకి అది అవసరం. అందుకే ఓటు దొంగలింపు చర్యలో పాల్గొన్నారు కాబట్టి ఇది జరిగిందని ఇప్పుడే సమాచారం. కరీంనగర్లో ఒక 2 బెడ్రూమ్ల ఇంట్లో 69 ఓట్లు ఉన్నాయట. 2 రూమ్ల ఇంట్లో. దాని అర్థమైంది. ఇప్పుడు బండి సంజయ్ గారిని ఎందుకు ఆరోపణ చేశామంటే ఇలాంటి ప్రక్రియ ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చు. మాకు బలంగా అనుమానం ఉంది. మాకు అనుమానాలు ముందు లేవు. రాహుల్ గాంధీ గారి సాక్ష్యాలతో ముందుకు వచ్చినాక అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇలా నిజామాబాద్ పట్టణంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి పరిసర గ్రామాలు, అది నాందేడ్ కావచ్చు, నార్సినాయగం కావచ్చు, దేగ్లూరు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి నిజామాబాద్ పట్టణంలో ఓట్లున్నాయి. బీజేపీ వారిని నమోదు చేయించుకుని ఉండొచ్చు కదా. ఇది మరి ఆనాడు ఎంపీగా గెలిచిన అరవింద్ గారికి ఇది ఉపయోగపడి ఉండొచ్చు కదా. అందుకే 8 మంది గెలుస్తారనేటువంటి అవకాశం లేని చోట 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినారంటే తీవ్రంగా అనుమానాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలంగాణలో కూడా ఓటు జరిగిన సరళి పరిశీలించాలి. ఇది ముఖ్యంగా మనకు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న విషయము. ఖచ్చితంగా ఆయన బీజేపీ ఎంపీల గెలుపు పైన సందేహాలున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళంతా కూడా దొంగ ఓట్లతోనే గెలిచారని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. అందులో బండి సంజయ్ కూడా కీలక పాత్రధారని చెప్పి ఆయన కామెంట్స్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మరొక వైపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన కూడా ఆయన తీవ్రమైన కామెంట్స్ చేస్తున్న దృశ్యాలను మనము ఆయన మాటల్లో విన్నాము. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.